హలో యువర్స్, మీరు చూస్తున్న ఇప్పుడు వర్కింగ్ వాస్తు వీడియోస్. చూడండి సార్, ఒక బిగ్ ప్రాజెక్ట్ ఇది. ఈ బిగ్ ప్రాజెక్ట్ లో మనం చేసింది ఎందుకంటే వీళ్ళకి ఒక 5 రూములు తయారు చేసినాం. 5 రూమ్స్ ఒక డోరు, 2 విండోస్, డోర్ ఒక 2 విండోస్ పెట్టుకుంటూ ఇచ్చినాం. 19x28 ఇది ఒక రూమ్ సైజ్ సార్. ఇది ఒక రూమ్ సైజు మనం ఏ విధంగా ఇచ్చినాం. డోర్ సైజ్ వచ్చేసి మనకు 38 ఇంచెస్ డౌన్ సార్. లోపల మనం 38 ఇంచెస్ ఉంటుంది. హైట్ వచ్చేసి 78 ఇంచెస్ ఉంటుంది. దీనికి 6 ఇంచెస్ ఇచ్చినాం సార్. చూడండి సైడ్ మీరు 6 ఇంచెస్ ఇచ్చినాం. 6 ఇంచెస్ ఇటు సైడ్ మూడు ఇచ్చినాం. 2 డోర్లు వీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మనకు వీళ్ళు ఒక యూపీవీసీ విండో సార్. వీళ్ళు ఒక విండో పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ 2 లేయర్ది విండో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇది 4x6 విండో దీని సైజు. అది వచ్చేసి సార్ 4x4 విండో అక్కడ సార్ దీని సైజు. జస్ట్ వీళ్ళకు మనం కార్పెట్ వాల్ మీదనే వాల్ ఇచ్చేస్తాం. కార్పెట్ వాల్ మీద వాల్ ఇచ్చేట్లో స్పెషాలిటీ ఏంటంటే మనది 2 ఇంచ్ బోర్డు సార్. 2 ఇంచ్ బోర్డు కాబట్టి కార్పెట్ వాల్ 4 ఇంచెస్ ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఏం పడది కాబట్టి దీని మీద మనం ఇట్లా ఇచ్చుకుంటా నీట్గా ఫినిషింగ్ చేసుకుంటూ వచ్చినాం. వీళ్ళు ఆల్రెడీ పబ్లికేషన్ చేసుకున్నారు. పబ్లికేషన్ చేసుకున్న దానే మనం చేసిన వర్క్ ఇది. ఇది మన పబ్లికేషన్ కాదు. అయితే ఎందుకంటే ఈ విధంగా ఫినిషింగ్ చేసి ఇచ్చినాం వీళ్ళకు. ఈ డోర్స్ కూడా వాల్స్ అంతా స్టార్ట్ అయింది. ఇది సౌండ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, టర్మినేషన్స్ కాకుండా ఏసీ ప్రూఫింగ్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు ఏసీ పెట్టుకున్నా కానీ ఏసీ ప్రూఫింగ్ ఉంటుంది. కొంచెం చల్లగా ఉంటుంది. ప్లస్ మీద కూడా హీట్ రాకుండా చూడండి, మీద కూడా హీట్ రాకుండా డబుల్ పట్టి ఇచ్చి పట్టి కింద మనం సిమెంట్ బోర్డు వేసేస్తాం. 6mm సిమెంట్ బోర్డు ఇక్కడ ఉంది చూడండి. ఈ 6mm బోర్డు ఇస్తాం. ఈ 6mm బోర్డు ఇచ్చిన తర్వాత ఇలా ఫినిషింగ్ మంచి లుక్ వస్తుంది. ఆ జస్ట్ వీళ్ళు పుట్టి పెయింట్ వేసుకుంటే సరిపోద్ది. ఇక వేరే ఏం అవసరం లేదు. 100 పేపర్తో రబ్ చేసుకుని పుట్టి పెయింట్ వేసుకుంటే సరిపోద్ది. కానీ ఇప్పుడు వర్కింగ్ వాస్తు వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.